119 భక్తి గమ్య. ఈ తల్లి భక్తి గమ్య. భక్తితో అమ్మవారిని చేరుకోగలుగుతాం గాని ఇంక ఏ మార్గము ఈ సృష్టిలో లేదు అని. అవునా? అందుకే భక్తి గమ్య. ఇంకో మార్గం లేదు. కేవలం అమ్మవారు లొంగేది నీ భక్తికి లొంగుతుంది గాని నీ ధనానికి, నీ ఐశ్వర్యానికి, నీ కీర్తి ప్రతిష్టలకి ఆ తల్లి ఎప్పుడూ లొంగదు అని భక్తి గమ్య అంటే అదనమాట. వివిఐపి దర్శనం చేసుకున్నా కూడా అక్కడ నీకు దర్శనం కాదు, వెంకటేశ్వర స్వామి ఇవ్వడు. కేవలం నీ యొక్క గమ్యం, నీ శక్తి సామర్థ్యాలు వివిఐపి టికెట్ సంపాదించుకునే వరకే పనిచేస్తుంది. లోపలంతా ఆమె భక్తి గమ్య. నీకు ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తుంది దర్శనం. మెట్లెక్కి వస్తాడే, ఏడుకొండలు ఎక్కి పాపం భక్తిగా పాపం వాడికి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు, అనుభూతి ఇస్తాడు. వీడు వివిఐపి మధ్యలోంచి కలుస్తాడు కదా, వాడి కీర్తి ప్రతిష్టలు, వాడి పేరు ప్రఖ్యాతులు అంతవరకు వాడు రానిచ్చాయి. ఇంకా లోపల అయ్యవారి యొక్క శాసనం నడుస్తుంది. అదే భక్తి గమ్య అంటే. అర్థమైందా? సో భక్తి చేత చేరదగినది ఇంకో మార్గము లేదు నాయన అని చెప్తున్నారు. భక్తితోనే నువ్వు ఈ అమ్మవారిని భక్తితో నువ్వు ఎలా చేరుతావో, ఈ భక్తి నీకు ఉంటే, భక్తి శ్రద్ధ, ఇదే సాయిబాబా చెప్పింది. శ్రద్ధ సబూరి అని ఎందుకన్నాడు? భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళకి భగవంతుడినే కాదు ఎవరి హృదయాల్లో అయినా మనం చేరగలిగే శక్తి ఉంటుంది. నువ్వు భక్తిగా సబూరి భక్తి శ్రద్ధలు ఉన్నాయనుకో, గురువులు కూడా సంతోషిస్తారు. అవునా? నన్ను పలానా గురువు రికమెండ్ చేశాడు మిమ్మల్ని కలవమని అని చెప్పేసినంత మాత్రాన ఇతను నీకేం పెద్దగా ఏమీ చేయడు. అవునా? భక్తితో రావాలి. ఎవరి సహాయ సహకారాలు లేకుండా నీ అంతట నీవు భక్తిగా రావాల్సింది. నీ అంతట నువ్వు పూజ చేయాల్సిందే కానీ ఒకరు చేస్తే వచ్చేది కాదు భక్తి అని. ఓకే. భక్తి అంటే రహోయాగములో భారతి అన్నాడు. భక్తి అంటే రహోయాగం ఎప్పుడు చేస్తాము? క్రియాయోగ చేస్తున్నప్పుడు, ప్రాణక్రియ చేస్తున్నప్పుడు, ముఖ్య ప్రాణం ఉదాహరణ ప్రాణాన్ని ఉత్పత్తి చేస్తున్న సందర్భాల్లో అక్కడ ఈ భక్తి భారతి అంటారు. అంతే కదా? ఇప్పుడు స్థూలము నుంచి గుళ్ళు, గోపురాలు, స్నానాదులు, గంగా జలాలు ఇవన్నీ శారీరకంగా భక్తిగా చేసేసావు. గురువు ఇచ్చిన మంత్రమేమో సూక్ష్మ శరీరముగా మంత్రాన్ని పండించేసుకున్నావు. దీన్ని యోగము చేసుకోవటానికి రహోయాగంలో ఏం చేస్తున్నావు? ప్రాణాన్ని ఆత్మని ఉద్ధరింపజేస్తున్నావు. అంటే ఉదాహరణ ప్రాణ ఉత్పత్తి. సో ఇవన్నీ ఎలా చేస్తున్నావు అంటే భక్తితో చేస్తున్నావు. చివరికి దేనికోసం? గమ్యము భారతి చేరుకోవటం కోసం, నీ ఆత్మ పరమాత్మలో ఐక్యం చేయటానికి. భారతి, భా అంటే ఏమిటి? విశ్వయోని. శ్రీచక్రంలో భా అంటే భగము అంటే ఏంటంటే విశ్వయోని. రతి అంటే ఏంటంటే రతి క్రీడలు కావు మీరు అనుకున్నట్టు. రతి అంటే ఏంటంటే ఒకరు లీనం అవటం, ఆత్మ పరమాత్మ ఒకటిగా కావటం, రాధాకృష్ణులు ఒకటిగా అయినట్టు. ఆత్మ పరమాత్మ ఈ అంశ పూర్ణాంశలో కలవటం. అర్థమైందా? అది భారతి. అది పెట్టుకుని నువ్వు భక్తి శ్రద్ధలతో నువ్వు బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ చేసి మహాయాగంలోకి ప్రవేశిస్తావు నాయన. సో మొదటిగా నీకు కావలసినవి ఏమిటి? భక్తి. ఆ భక్తే నిన్ను నీ గమ్యం వైపు చేరుస్తుంది. అదే భక్తి గమ్య అంటే వెలుగు అని. నీ ఆత్మ కూడా వెలుగేగా. అవునా? సూర్యుడు వెలుగే, అందరూ వెలుగులే. మనందరం కూడా అంశ వెలుగులో. అందరం వెష్టిలో అనేకంగా భాషిస్తున్న ఆకాశంలో తారలుగా కలిపితే అందరం కూడా ఆ పూర్ణాంశ నుంచి వచ్చిన వాళ్ళమే. ఏమ్మా? అగ్ని కీలలు ఎలా ఉంటాయి? కర్రలు కాల్స్తున్నప్పుడు అగ్ని కీలలు పైన మంటలు విడివిడిగా ఎలా వస్తూ ఉంటాయి? సముద్రంలో మరి అలలు ఎలా పుడుతున్నాయి? సముద్రం నిశ్చలంగా ఉంది కదా గురువు గారు, ఎందుకు ఇన్ని అలలు పుడుతున్నాయి అంటే అదే మాయ. అలా పుట్టటం.
సో వెలుగు మనందరం కూడా ఆ మహా వెలుగు నుంచి వచ్చిన వాళ్ళమే కానీ మనకంటూ ప్రత్యేకమైన ఒక జన్మ లేదు. మనము తెచ్చుకున్నది ఏమీ లేదు అంటే ఏంటంటే, నీ ఆత్మను నువ్వు తెచ్చుకోలేదు. నేను భూమి మీద పుడుతున్నానని చెప్పి నీకు కావాల్సిన సరుకులన్నీ పైనుంచి కిందకేం తెచ్చుకోలేదు. నువ్వు బతుకున్నంత వరకు. అవునా? ఏవీ తెచ్చుకోలేదు. ఎలా ఉన్నావో అలానే దిగిపోయావు భూమి మీద. పుట్టినప్పుడు ఏముంది? మొలతాడు గూడా ఉండదు. అవునా? పోయేటప్పుడు కూడా అంతే. ఈ మధ్యలోదే మాయ. సో, ఎలా వచ్చాం? వెలుగుగా వచ్చాం. వెలుగుగానే వెళ్ళిపోతున్నాం. అదనమాట చెప్తున్నాడు. సో, అంటే వెలుగు. వెలుగు ద్వారానే పరంజ్యోతిని చేరగలము. మన లోపల వెలుగే సుషుష్మ. మరి ఆ వెలుగు ఎక్కడుంటుంది? సుషుష్మ అంటే ఆత్మ అని అర్థం చేసుకున్నాను. అందుకంటే అది వెలుగు. నువ్వు వెలుగులో కలుస్తుంది గానీ, శరీరంతో కూడుకున్న ఈ జీవాత్మ పరమాత్మలో కలవలేడు కదా! జీవ అనే లక్షణాన్ని తొలగించుకుంటే నువ్వు వెలుగు అవుతావు. అజ్ఞానాన్ని తొలగించుకుంటే జ్ఞానం వస్తుంది. మాయను తొలగించుకుంటే భగవంతుడొస్తాడు. భగవంతుడి దర్శనం అవుతుంది. మాయలో ఉంటే జీవాత్మ. మాయ అవతల ఉంటే పరమాత్మ. పరమాత్మ భావన, బ్రహ్మ చింతన నీకొచ్చినప్పుడు నువ్వు వెలుగు. అది మర్చిపోయి నేను జీవాత్మ, వెలుగు అని పెట్టుకున్నావనుకో, ఈ వెలుగు కేవలం స్థూల వెలుగవుతుంది. స్థూలంగా ఈ వెలుగు నిన్ను బతికించటానికి పనిచేస్తుంది గానీ, ఇప్పుడు కంటి చూపు, అవునా? మాయనే చూడాలని కోరుకుంటుంది. అలా అన్నమాట. దాని లోపలికి తీసుకున్నావనుకో ఆత్మ వెలుగు. అది చూడాలని భక్తి గమ్య. ఆ గమ్యం పెట్టుకో. ఈ గమ్యం కాదురా పిచ్చివాడా అని. అంతే కదా! బయట దృష్టెందుకు? అవునా? టార్చ్ లైటు చీకట్లో కరెంటు పోయినప్పుడు వెలిగించు. అజ్ఞానంగా ఉంటుంది కదా! అంధకారంగా ఉన్నప్పుడు. ఇంకా అసలు నీకు వెలుగొచ్చినప్పుడు టార్చ్ లైట్‌తో పనేమిటి? ఆ! అలా చెప్తున్నాడు. సో, భక్తి అంటే అంతర్యాగంలో సర్వాత్మ భావన. ఈ భక్తి అంటే ఇది ఎలా ఉండాలి? సర్వాత్మ భావన ఉండాలి. భక్తి అంటే నీ వరకే కాదు. అన్నిట్లో నువ్వు దేవుణ్ణి చూడాలి సాయిబాబాలా. నీ వరకు, నా వరకు నా వెలుగండి. నా ఆత్మ ఉద్ధరణే నాకు ఇంపార్టెంటు. సరే ఆత్మ ఉద్ధరణ చేస్తున్నావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నావో అందరిలో గూడా ఇటువంటి నువ్వు ఉద్ధరించబడి ఉన్నావు గాబట్టి అందరిలో గూడా అదే వెలుగుని దర్శనం చెయ్యి. నామరూపాలతో నీకేం పని? చెడ్డవాడొచ్చినా వాడిలో ఉన్న వెలుగుని చూడు. జంతువులొచ్చినా దానిలో వెలుగుని చూడు. సర్వాత్మ భావన అంటే అది. సాయిబాబా అన్నిటికి జంతువులను గూడా అలానే చూసాడుగా. పిల్లలతో ఆడుకున్నాడు. పెద్దలతో చక్కగా మాట్లాడాడు. భగవద్గీతలు చెప్పాడు. ఎవరికి ఏది కావాలో అన్నీ ఆయన దగ్గర లభ్యమైనయి. సర్వాత్మ భావన. చిన్న పిల్లలతో గోళిక్కాయలు గూడా ఆడుకున్నాడు. అవునా? పసివాడైపోతాడు ఆ క్షణంలో. సర్వాత్మ భావన. ఈ భక్తి వలన నీకు అది. భక్తి అంటే మహాయాగములో రయీ ప్రాణముల ఏకీకృత లక్షణం. రయీ ప్రాణములు. ఎక్కడ? మహాయాగం. మహాయాగం ఎప్పుడొస్తుంది? నువ్వు క్రియాయోగం చేస్తున్నప్పుడు నీ ఆత్మ సుషుష్మ జ్యోతిగా వెలుగుతుందిగా. హ్మ్. మూడో కన్ను దగ్గర నువ్వు దర్శనం చేసుకుంటావే, అది ఎప్పుడైతే దర్శనం చేసుకున్నావో ఆ ఆత్మ వెళ్ళి సహస్రారంలో ఉన్న పరంజ్యోతిని కలవటం కోసం. సూర్యకిరణం కింద పడినప్పుడు సాయంత్రం అయితే ఆ కిరణం వెళ్ళి సూర్యుడిలోకి వెళుతుంది. మన ఇంట్లోకి రాదుగా. రాత్రి పడుకొని రేపు పొద్దున వెళ్తానని అలా అనదు గదా! ఏవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే వెళ్ళిపోతాయి. అర్థమైందా? అది రయీ ప్రాణ. రయించటం. ప్రాణం రహించటం. కలవటం. హ్మ్. సో, దాని గమ్యం ఎవరికీ చెప్పటం అవసరం లేదు. దాని గమ్యం ఏంటో తెలుసు. సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు దాని గమ్యం మనం కిరణాలకి మనం ఏం చెప్తాం? దానికి తెలీదు ఎక్కడికెళ్ళాలో మళ్ళీ పైకే వెళ్తుంది. సూర్యుడిలోనే కలుస్తాయి. చంద్రుడు, చంద్రికలు. మనం గూడా అంతే గదా! మన గమ్యం ఏంటో తెలీదు. ఆఫీస్‌కెళ్ళంగానే ఇంటికి రావాలని తెలీదా? అవునా? అందుకే భార్యలు అంత కోప్పడుతుంటారు. ఏంటి 2 గంటలు లేట్ చేసావు? ఎక్కడ తిరుగుతున్నావు?
అట్లా వస్తాయన్నమాట. దట్ ఈస్ ద బ్యూటీ. సో అంటే ఆత్మ పరమాత్మ యొక్క కలయిక అని. ఈ ప్రాణముల యొక్క ఏకీకృతం చేయటం. అనేకం నుంచి ఏకం చేయటం. దాన్ని రయి ప్రాణాలు ఏకం కావటం. అంటే ముఖ్య ప్రాణం మన ప్రాణం అంశ వెళ్ళి పరమ అంశ ఏదైతే ఉందో అందులో నువ్వు కలిపేస్తున్నావు. రయి ప్రాణ ఈ రయించే ఈ ప్రాణం వెళ్ళి అందులో కలవటం. అదే రహోయాగం. ఇవందరూ అమ్మవారి దయ, గురు కృప. అందరూ కొందరు శిష్యులు మెసేజ్ పెట్టాను పరంపర గ్రూపులో, వాట్సాప్లో. వాళ్ళందరూ హాస్టల్లో కూడా వచ్చి క్లాసులు విని వెళ్తున్నారు. వాళ్ళందరూ క్లాసులు విని వెళ్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు కదా. సో మనం అమ్మవారి కృప ఇటువంటి ఇది మనకి ఇవ్వటం మనందరికీ ఈ సమావేశం అంత పవిత్రమైంది అని ఒక హెచ్చరిక. మళ్ళీ మీ జన్మల్లో ఇటువంటి సమావేశాల్లో మీరు పాల్గొనరు. ఇదే మీ మీరు చేసుకున్న పుణ్య ఫలాన్ని అనుభవించండి. ఏ ఫలం అనుభవించాలని కొన్ని జన్మల నుంచి ఎదురు చూస్తున్నావో ఆ ఫలాన్ని, అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆలస్యం చేయకుండా చక్కగా ఫలశ్రుతి మీకు ఏదైతే అమ్మవారు ఇచ్చిందో అది తీసుకోండి. ఇది మిస్ అయితే మళ్ళీ కొన్ని వేల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. భక్తి అంటే బహిర్యాగములో భక్తి అంటే ఏమిటి? బహిర్యాగము అంటే బయట నవవిధ భక్తులు ఉన్నాయి. నారద సూత్రాలు, అవునా? నవవిధ భక్తులు అవేమిటో మీ అందరికీ తెలుసు. నవవిధ భక్తులు. ఈ రకంగా భక్తి అనేది అనేక మార్గముల్లో ఉన్నప్పటికీ ఈ భక్తి స్థూలంలో ఉన్న, సూక్ష్మంలో ఉన్న, రహోయాగంలో ఉన్న, సూక్ష్మతరంలో ఉన్న, సూక్ష్మతమంలో ఉన్న భక్తి ఎన్ని మార్గాల్లో ఉన్నా కూడా ఉన్నప్పటికీ ఏ మార్గము చేత మానవుడు అంటే బుద్ధి కర్మానుసరైన సంస్కారాన్ని బట్టి ఎవరికి తగ్గట్టు పూజ వాళ్ళు చేసుకుంటారు. అంతేగా మానవుడు తనని చేరటానికి ప్రయత్నించిన ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది. నవవిధ భక్తుల్లో ఏ మార్గంలో నువ్వు వెళ్ళినా అమ్మవారికి, జ్ఞాన మార్గంలో వెళ్ళినా, యోగా మార్గంలో వెళ్ళినా, భక్తి మార్గంలో నవవిధ భక్తుల్లో ఏ మార్గంలో నువ్వు వెళ్ళినా ఆ 9 భక్తులు ఏమిటో నారద సూత్రముల్లో చదవండి. నారద నా వెనకే ఉంది. మనకి ఎక్కడ ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి. సో మీరు అది నవవిధ భక్తులు అనగానే మీకు వెంటనే అవి గుర్తుకు రావాలి. మీరంతా కుర్రవాళ్ళు కదా, మెమరీ ఎక్కువ ఉంటుంది. సో నవవిధ భక్తులలో ఏ మార్గం 9 రకాల భక్తులు చూపించడం అవసరం లేదు. ఒక్కటి చెయ్యి, ఒక్క అడుగు నువ్వు ముందుకు వెయ్యి భక్తిలో. నేను 10 అడుగులు వేసుకొని వస్తాను అంటుంది అమ్మవారు. నువ్వు ప్రయత్నమే చేయనప్పుడు నేనెందుకు వస్తాను రా? ఇఫ్ యూ లుక్ ఎట్ మీ ఐ లుక్ ఎట్ యూ అంటే అది అర్థం, అవునా? నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను అంటే దాని అర్థం ఏమిటి? నవవిధ భక్తుల్లో ఇంతో అంతో నువ్వు ప్రయత్నం చెయ్యి. నీకెందుకు ఫలం? అబ్బో చాలా పెద్దదండి అదంతా. మార్గంలో మనం వెళ్ళటం కష్టం. లౌకికమే తేలిగ్గా ఉంది, మాయే తేలిగ్గా ఉంది. ప్రయత్నం చెయ్యి. జీవితంలో ప్రయత్నం చేయకుండానే నీ జీవితం వెళ్ళిపోతుందా? ఉద్యోగం చేస్తున్నావు, ప్రయత్నం చెయ్యి. అన్నిటికీ ఎవరో మనకి చెయ్యాలి అనేది పెట్టుకోకూడదు. నీ ప్రయత్నం ఏమైంది? గురువులు కానీ అమ్మవారు కానీ నీ ప్రయత్నాన్ని వాళ్ళు ఏంటంటే ఆశీర్వదిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసి పెట్టు, నేనే పోయి అక్కడ కూర్చొని ఉద్యోగం చేస్తా అనేది కాదు. ప్రయత్నం చేయాలి, మనం తిరగాలి. ఆ ప్రయత్నంలో నీకు ఫలాలు ఇస్తుందమ్మో. ఆశీర్వచనాలు పనిచేస్తూ ఉంటాయి. అర్థమైందా? ఇక అన్నీ అమ్మవారే చేస్తే నువ్వెందుకు భూమి మీద సుఖపడటానికి? ఇది కర్మభూమి నాయన. అందరూ కష్టపడాలి. గురువైనా శిష్యులైనా కర్మకి బద్ధులు. అవతార పురుషులైనా కర్మకి బద్ధులే. వాళ్ళు ఏమిటి ఎదిరించి బతకరు, కర్మను అనుసరించే బతికారు వాళ్ళు అవతార పురుషులు.
అన్నం నువ్వు తింటే వాళ్ళు అన్నమే తిన్నారు. అవతార పురుషులు అమృతం తాగారా? తాగలేదుగా. కందమూలాలే తిన్నాడుగా రాముడు అడవిలో. అవునా? ఈ రాముడికి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి అన్నీ ఇచ్చావు కదా! పళ్ళు అవన్నీ. అదే కందమూలాలు. నువ్వు అదే తింటున్నావు. నువ్వు తిన్నదే నాకు పెడుతున్నావు. అది ఏనన్నా? ఇప్పుడు 120 ఉన్నాము. ఇక్కడికి ఈ భక్తి గమ్య అంటే అది. సో, ఇప్పుడు పిండితార్థం ఏమిటి? భక్తి గమ్య అంటే ఏం ఒకరు నిర్దేశించిన మార్గంలోనే వెళితేనే అమ్మ మనకి ప్రత్యక్షం అవుతుంది. దర్శనం ఇస్తుంది, అనుగ్రహిస్తుంది అని కాదు. ఏ మార్గంలో వెళ్ళినా ఇది, అది అని ఏమీ లేదు. అమ్మని పెట్టుకొని అదే నా గమ్యము. అమ్మ పాదుకలే నా గమ్యము అని పెట్టుకొని నువ్వు ఏ మార్గం వెళ్ళినా గూడా అమ్మ సంతోషిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి సమయాచార పూజల్లో నువ్వు కుంకుమ ఏసినా, నవరాత్రుల్లో నువ్వు పులిహోర ఇవి దద్దోజనాలు అమ్మవారికి నువ్వు పెడుతున్నావు గదా! అలానే గ్రామ దేవతలకి బలులు ఇస్తున్నారు గదా! అలానే పంచమకారాలతో తంత్రం చేసే వాళ్ళందరూ నార్త్ ఇండియాలో అటువైపు వాళ్ళందరూ గూడా నవవిధ భక్తుల్లోనే ఇదొక భాగంగా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళందరికీ శక్తులు రాకుండా ఉన్నాయా? వచ్చాయి గదా! ఎందుకంటే వాడి బుద్ధి ఏమిటి? గమ్య అనేది పెట్టుకోలేదు. ఒక వస్తువుని పెట్టుకున్నాడు కాబట్టి ఆ వస్తువే ఇచ్చింది. సమయాచారంలో ఉన్నవాళ్ళేంటి? పై దృష్టి పెడతాడు. శివదృష్టి, సమదృష్టి. అమ్మ దయ తప్ప ఇంకేమి అవసరం లేదు నాకు. అమ్మ దయ్యే అనిమా సిద్ధి, గరిమా సిద్ధులు నాకు. అది పెట్టుకున్నవాడు అన్ని సిద్ధులు సంపాదిస్తాడు. అటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళు. సమయాచార పూజలు చేశారు. ఆయన బలులేమి ఇవ్వలేదు. ఈ సిద్ధులు పొందటానికి. రాముడినే నమ్ముకున్నాడు. ఆయన భక్తి అది. భక్తి గమ్య ఆయనకు గమ్యం ఏమిటి? నా గురువు సేవయే, నా రాముడి సేవయే నా నా గమ్యము. అవునా? తాను అవతారం చాలించినా గూడా లవకుశుల యొక్క సంరక్షణ అంతా ఆంజనేయ స్వామికే అప్పజెప్పాడు. అవునా? మరి ఈ కలియుగం వరకు గూడా వాళ్ళున్నంత వరకు కలియుగంలో వరకు ఈయన చిరంజీవి కాబట్టి లవకుశుల పరిపాలన గూడా అంత గొప్పగా ఆంజనేయ స్వామి పక్కనే ఉంటూ ఆ రాజ్య పరిపాలన చేయించాడు. రాములు వారి ఆజ్ఞ అని. నా గురువు శరీరంగా ఉన్నా, లేకపోయినా ఆయన శాసనమే నా నా ఇది. నా భక్తి. గురువుంటే భక్తి, గురువు అదృశ్యమైతే భక్తి పక్కన పెట్టేయటం. అదే గురువుని మర్చిపోవటం అంటే ఇదే. గురువు చావుకి, పుట్టుకకి అతీతుడు అని నీ గురువు మీద ముందు నీకు ఆ విశ్వాసం ఉండాలి. అవునా? ఆంజనేయ స్వామికి తెలీదు. ఈయన అవతార పురుషుడైన ఎప్పుడు అవతారం చాలిస్తాడని తెలుసు. కానీ ఈయన సాక్షాత్ ఒక స్వరూపము. ఈయన స్థితి మార్పు. ఆయన ఒక పని నిమిత్తం వచ్చాడు భూమి మీదకి. ఆ పని అయిపోగానే వెళ్ళిపోతాడు. నువ్వు గూడా అంతే. ఆంజనేయ స్వామి గాని ఎవరైనా గూడా ఒక పని నిమిత్తం మనం వస్తాం. ఈ కర్మ భూముల్లోకి. మన పని అయిపోగానే వెళ్ళిపోతాం. ఎవ్వరు వెళ్ళిపో అని ఎవరు చెప్పరు. అవునా? భక్తి గమ్య అంటే అది. సో, పిండితార్థం ఏ ఏ మార్గంలో వెళ్ళినా అమ్మని తప్పకుండా నువ్వు చేరుకుంటావు. ఇది శాసనము. హ్మ్. కాళము, హస్తి, హ్మ్. గజేంద్ర మోక్షాలు భక్తిగా అర్థించిందిగా. గజేంద్రుడు అర్థించాడుగా. అన్యథా శరణం నాస్తి అని. తనని తాను అర్పితం చేసేసుకున్నాడు. నారాయణుడికి, విష్ణుమూర్తికి. అన్యథా శరణం నాస్తి అన్నాడు. ఎక్కడా నాకు నన్ను కాపాడేవాడు ఎవడు లేడు స్వామి. త్వమేవ శరణం మమ. నిన్నే నేను శరణు జొచ్చుతున్నాను. నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. హుటాహుటిన వచ్చాడు మరి. సో, గజేంద్రుడు చూపించింది అదొక రకమైన భక్తి. ఏంది? సో, దానికి కొలబద్దలేం లేవు. ఈ మార్గంలోని ఎలా చెయ్యాలి అని చెప్పేది ఏమీ లేదు అని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే అందరూ యూట్యూబుల్లో హ్మ్. భగవంతుడు ఎలా తొందరగా ప్రసన్నమవుతాడు? ఆ! హెడ్‌లైన్‌లు పెట్టి టీవీలలో అప్‌లోడ్‌లు చేసుకుంటూ అదేమిటి నీకేమైనా చెప్పాడా ఏంటి? చెప్పమని అందరికి. చెప్పాడా? ఎందుకు చెప్పటం? ఎలా చేస్తే
దీపారాధన ఎలా చేస్తే ఎక్కడో శివాలయంలో శివరాత్రికి ఎలుక దాని తోక తగిలి దీపం కొద్దిగా ముందుకొచ్చింది. కొండెక్కే దీపం కొద్దిగా గట్టిగా వెలిగింది. దీని తోకకి ఆ దీపం వత్తి పైకొచ్చింది. దాని పుణ్యం వచ్చేసింది. ముక్తి వచ్చేసింది. దానికి భక్తి లేదు, పాడు లేదు. దాని తోకతో దానికి ముక్తి. చర్య. సో, మరి దీనికేమంటావు? అదేం దీపం వెలిగించింది? ఎవరో దీపం వెలిగించిన దానికి కొండెక్కేట సమయానికి తోకతో అది అటు ఇటు గెంతుతూ ఉంటుంది గదా! ఆ తోక ఆ దీపానికి తగిలి వత్తిగా పైకొచ్చింది. ఒక్కసారి వెలుగు. కొండెక్కేది ఒక్కసారి వెలిగింది. ఈ చిన్న బుజ్జి సేవకి శివుడు సంతోషించి దానికి ముక్తి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి. ముందు ఏది భక్తి గమ్య? అంటే తెలిసి తెలియక చేసిన దీపారాధనలు ఎవరైనా గూడా భక్తి అనేది ఉంటే అది అమరజ్యోతి, శివజ్యోతి. చాలా మహానుభావులందరూ కూడా ఆత్మజ్యోతిని వెలిగించే అమ్మా నేనిక రోజు వెలిగించలేను, ఓపిక లేదు. బ్రహ్మచింతనలో నేను ఆత్మజ్యోతిని గురుకృపతో అఖండ జ్యోతి చేసుకొని నీ చింతనలోనే ఉంటాను అని ఈ జ్యోతిని వాడు వెలిగించుకుంటాడు. ఆత్మజ్యోతి ఏమైంది? పరంజ్యోతి అయింది. బ్రహ్మచింతన బ్రహ్మవేదుడుగా మిగిలిపోతాయి. అవధూతలు వాళ్ళేమి చెయ్యరు కదా పూజలు. అవునా? వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళెప్పుడు బ్రహ్మచింతనలో ఉన్న వాడికి ఇంకెందుకు పూజ? అవసరం లేదు. అలా అర్థం చేసుకోండి. అంతేగాని భక్తికి ఏ మానవులు గూడా హ్మ్. మీరు చూస్తున్న ఈ యూట్యూబ్‌లు గాని ఏదైనా ఎవరి విధానాల్లో వాళ్ళు చెప్తారు. ఆ! అమ్మవారికి అలంకార దృష్టితో అందులో కూడా భక్తి ఉండాలి. అమ్మవారు తొందరగా దర్శనం కావాలి అంటానికి ఈ రకంగా వెలిగించండి అని చెప్పి 10 రకాలు చెప్పడం కాదుగా. ఆమెకి నీకేది ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. నువ్వు చెప్పేదేమిటి? ఆమెకు తెలీదా నీకేమి ఇవ్వాలో? నీ అంతట నువ్వు పుట్టావా? పుట్టలేదుగా. ఆమె తలుచుకుంటేనేగా నువ్వు భూమి మీదకొచ్చావు. అది చెప్తున్నాడు. ఇలా మనుషులకి శ్రీ విద్యా జ్ఞానం ఇవ్వాలి. శ్రీ మిథ్యా జ్ఞానం ఇవ్వకూడదు సామాన్యులకి. తెలియని వాడిని మోసం చేయడానికి. అది మహాపాపంలోనే వస్తుంది. సరైన మార్గంలో నువ్వు వాళ్ళకి చెప్పడం. దీపము యొక్క గొప్పతనం చెప్పవు. దీపము అంటే ఏమిటి? గురుస్వరూపం అది. తమసోమా జ్యోతిర్గమయ ముఖ్యోర్మ అమృతం. దీపజ్యోతి అంటే ఈ సృష్టే ఈ దీపంతో వెలుగుతోంది అని అంధకారాన్ని అవిద్యని తొలగించేది దీపం. ఈ దీప స్వరూపులు ఎవరు అంటే గురువులు. ఆ గురువులు మహా ఇది అమ్మవారి అంశ కాబట్టి గురు గోవింద రూపిణి కాబట్టి వీళ్ళు ఆ అమ్మవారి పరంజ్యోతి నుంచి వచ్చిన వాళ్ళు. మన అందరిలోనూ కూడా జ్యోతి ఉన్నది. ఈ దీపాలు వెలిగించుకుంటే ఇదే గొప్ప కార్తీక దీపం. అవునా? శివారాధన చేసినంత ఫలం. ఈ ఆత్మజ్యోతిని వెలిగించుకుని కార్తీక మాసంలో శివనామస్మరణ చేసేవంటే ఇంకేం కావాలి? భక్తి గమ్య. గమ్య అంటే ఎలా నేను బతికి బట్ట కట్టాను అనేది కాదు. ఇళ్లలో నిన్ను ఎవడో దోసేసాడు. మొత్తానికి బతికి బట్ట కట్టాడు. నువ్వు ఒడ్డుకి చేరావు. ఎలా వచ్చాను అనేది నీకు అనవసరం. ఏమో నా పక్క నుంచి ఏదో దుమ్మ పోతోంది. కర్ర పోతుంటే దాన్ని పట్టుకొని వచ్చేసాను. కొద్దిసేపు ఆగాల్సింది. దాని వెనక నుంచి ఏదో ట్యూబ్ వస్తుంది. ఇంకోటి ఏదో అది పట్టుకోవాలంటే అది వచ్చేలోపల నేను చేస్తానంట. అవునా? బతికానా లేదా? అది ముఖ్యం. నీ గమ్యం చేరానా లేదా? ఎలా చేరావు అనేది నీకెందుకు? మనకెందుకు? వాడికెందుకు? మనకెందుకు? అది భక్తి గమ్య అంటే. ఏమన్నానా? ఎలా వచ్చావని ఎవరు అడగరు. ఎన్ని కష్టాలు పడ్డావు? కొందరు సుఖంగా వెళ్ళిపోతారు అమ్మవారిలోకి. కొందరు కష్టాలు పడి అమ్మవారిలో కలుస్తారు. లయాన్ని పొందుతారు. ఎవరి భక్తి వాళ్ళకి. అది చెప్తున్నాడు భక్తి గమ్య అంటే.